టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ్ నారీ స్వశక్తి ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రిని పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాల కోసం భూమా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని విఖ్యాత్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి దాన్ని లీడ్ చేస్తున్న ఈరోజు డాక్టర్ సుజాత గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూసుకుంటే మామూలు చిన్న చిన్న పల్లెలలో గ్రామాలలో ఈరోజు ఎన్నో రకమైన ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కానీ ఏవి దానికి డిటెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈరోజు క్యాన్సరే ఉంది. ఈరోజు క్యాన్సర్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి 10 మందిలో కనీసం 3కి 4కి ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే పరిస్థితి. మోస్ట్ ఆఫ్ విచ్ ఎక్కడ సీరియస్ అవుతుందంటే లేట్ గా డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్. కారణం దానికి సిమ్టమ్స్ ఏవి బయటపడవు. అది సిమ్టమ్స్ బయటపడి మనం చెకప్ చేయించుకునేసరికి స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో బయటపడే పరిస్థితి. మరి ఒకసారి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత అది దాంట్లోంచి బయటికి వస్తామో రామో చాలా మెంటల్ టెన్షన్ ఉంటది. మా కుటుంబ సభ్యుల్లోనే ఈరోజు ఒక 2-3కి క్యాన్సర్ వచ్చింది. చాలా దగ్గరగా చూసాము వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ వెళ్తున్నారు. కారణం ఈరోజు లేట్ గా డిటెక్ట్ అయిన క్యాన్సర్. మరి ఇలాంటి మెడికల్ క్యాంప్ సహాయంతో క్యాన్సర్ ని చాలా అతి చిన్న స్టేజ్ లోనే డిటెక్ట్ చేసే పరిస్థితి ఈరోజు మన ఆళ్లగడ్డ ప్రజలకు ఉంది. ఒక క్యాన్సరే కాదు, ఏ ఒక్క డిజీజ్ కూడా ఈరోజు మన జనాలకు వచ్చినప్పుడు దాని ముందరే మనము దాన్ని పసిగడితే